లాస్ట్ వీక్ నుండి బంగ్లా నాయకులు ఇండియా యొక్క 7 రాష్ట్రాలను లాక్కొని సోకాల్ సల్తనటే బంగ్లా స్థాపిస్తాము, బార్డర్ను బద్దలు కొట్టుకొని యుద్ధం చేస్తాము అని హెచ్చరించారు. నిబ్బా స్టూడెంట్స్ అయితే వీఆర్ రెడీ టు ఫైట్ విత్ ఇండియా అన్నారు. కానీ ఇప్పుడు మీరు చూసుకోండి, బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా ప్రొటెస్టులు తగ్గిపోయాయి. ఢాకాలో ఉన్న భారత దౌత్యవేత్తల ఇంటిపై దాడులు తగ్గిపోయాయి. నిన్న ఇంకొక బంగ్లా హిందూను చంపేశారు. ఇండియా ఎక్కడ స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుందేమో అని భయపడి బంగ్లా పోలీసులు ఇది ఎక్స్ట్రాక్షన్కు సంబంధించిన గొడవలు అని క్లారిఫై చేశారు. ఉస్మాన్ హాదీను ఇండియా చంపలేదు అని యూనిస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. వీటన్నిటికీ కారణం బంగ్లా యొక్క సీక్రెట్ స్విచ్ ఇండియా దగ్గర ఉంది. బంగ్లాదేశ్లో 17 నుండి 20% విద్యుత్తు ఇండియా సప్లై చేస్తుంది. ఈ కంగ్లుగాలు పాకిస్తాన్ వెనక ఉంది అని చెప్పి ఇండియాతో యుద్ధం చేస్తే ఒకే ఒక్క బటన్ 20% బంగ్లాదేశ్ ఇళ్లలో కరెంట్ ఉండదు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా కాదు, అన్ని విధాలుగా ఇండియాపై ఆధారపడింది. జార్ఖండ్లో ఉన్న అదానీ పవర్ ప్లాంట్ 2000 మెగావాట్ల విద్యుత్ బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అదానీ స్విచ్ ఆఫ్ చేస్తే గార్మెంట్కు, ఫార్మాసిటికల్స్కు, ఫ్యాక్టరీస్కు కరెంట్ ఉండదు, ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. లాస్ట్ వీక్ వరకు యుద్ధానికి సిద్ధమైన బంగ్లా తగ్గడానికి ఇంకొక రీజన్, రీసెంట్గా పాకిస్తాన్ లీడర్ ఏమన్నాడు, ఇండియా బంగ్లాపై దాడి చేస్తే అవర్ మిజైల్స్ ఆర్ నాట్ ఫార్ అవే అన్నాడు. దీని తర్వాత ఇండియా మాటలతో కాదు, K4 మిజైల్స్ను టెస్ట్ చేసింది. బే ఆఫ్ బెంగాల్ వైజాగ్ సముద్ర తీరంలో సబ్మరైన్ అరిఘాట్ ద్వారా లాంచ్ చేసి చేతులతో వార్నింగ్ ఇచ్చింది. ఇండియా ఎవడు వస్తాడో రండి అని హెచ్చరించింది. ఇది న్యూక్లియర్ పవర్డ్ మిజైల్. ఇది సముద్రం లోపలుండే జలాంతర్గామి అయిన INS అరిహంత్ అరిఘాట్ నుండి ఫైర్ అయిన మిజైల్స్. రేంజ్ 3500 కిలోమీటర్లు. K4 మిజైల్ గురించి ఇంకా చెప్తా. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఒక్కసారి బంగ్లా ఆర్మీ చీఫ్కు కాల్ చేశాడు. ఈ ఫోన్ కాల్ తర్వాత బంగ్లాదేశ్ తోకలు ఎలా స్ట్రేట్ అయ్యాయి అనేది కూడా చెప్తా. దానికంటే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. భారతదేశానికి వ్యూహాత్మకమైన కాంపిటీటర్ బంగ్లా, పాక్ కాదు, చైనా. చైనా లాగా మన ఆర్థిక వ్యవస్థ కూడా అన్ని రంగాల్లో దూసుకు వెళ్తోంది. దీంట్లో భాగంగా అన్ని రంగాల్లో చేంజెస్ చూడగలుగుతున్నాం. ఇండియా సూపర్ పవర్ ట్రాన్స్ఫార్మేషన్ తో పాటు మన ఆర్థిక వ్యవస్థను ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇండియన్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి. మన మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ టాటా AI లైఫ్ మల్టీ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ ను లాంచ్ చేసింది. ఈ NFA యొక్క లాస్ట్ డేట్ December 31. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాం. QR కోడ్ ను స్కాన్ చేయగలరు. దీని యొక్క NAV 10 రూపీస్. ఇక్కడ ఎనీ అఫోర్డబుల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది క్యాపిటల్ ప్రొటెక్టెడ్ స్కీమ్. మీ పెట్టుబడిని ఈ NFO మార్కెట్ రైజ్ లో ఉన్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెడుతుంది. మార్కెట్ వీక్ గా ఉన్నప్పుడు రిస్క్ ను తగ్గించడానికి ఫండ్స్ ను లార్జ్ క్యాప్ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెడతారు. అడిషనలీ మీ మంత్లీ ప్రీమియం లో 120 టైమ్స్ లైఫ్ కవర్ ఉంటుంది. ఇయర్లీ 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ. టాటా AI లైఫ్ పాస్ట్ ఫండ్స్ ఎమర్జింగ్ ఆపర్చునిటీ ఫండ్ 2002 లో లాంచ్ అయింది. సోఫా 26.2% CAGR ను ఇచ్చింది. మల్టీ క్యాప్ ఫండ్ 2015 లో లాంచ్ అయింది. గత 5 to 7 yearsలో 29% అండ్ 23.3% CAGR ను ఇచ్చింది. దీనికి అర్థం టాటా AIA లైఫ్ లాంచ్ చేసిన ప్రీవియస్ ఫండ్స్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసాయని. NRI మిత్రులు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ December 31. ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేసి చూడగలరు. తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఏజెంట్ ఇంటికి వచ్చి దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మ్యాప్ చూడండి, ఇది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాప్. మీకు ఈ మ్యాప్ ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే ఒక మాస్టర్ బెడ్రూమ్, 2 అటాచ్డ్ టాయిలెట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బంగ్లాదేశ్ 3 వైపులా ఇండియాతో సరౌండ్ అయి ఉంది. 4వ వైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది. సోకాల్డ్ పాకిస్తాన్ ఇఫ్ ఇన్ కేస్ బంగ్లాదేశ్కు సపోర్ట్ చేయాలి అంటే బే ఆఫ్ బెంగాల్ సముద్రదారి గుండానే ఎంట్రీ ఇచ్చి సపోర్ట్ చేయాలి. పాక్ అండ్ బంగ్లా మధ్య బార్డర్ షేరింగ్ లేదు. ఇండియన్ ఎయిర్ స్పేస్ను పాకిస్తాన్ వాడడానికి లేదు. సో ఓన్లీ అవైలబుల్ ఆప్షన్ ఈజ్ బే ఆఫ్ బెంగాల్ నుండే హెల్ప్ చేయాలి. యూనిస్కు చైనా హెల్ప్ చేయదు. బికాస్ యూనిస్ అనేవాడు డీప్ స్టేట్ ఏజెంట్. చైనాకు డీప్ స్టేట్ అంటే ఇష్టం లేదు. కాబట్టే ఈ క్యాల్కులేషన్స్లో చైనా ఫిట్ అవ్వదు. హెల్ప్ చేయాలి అంటే పాకిస్తానే హెల్ప్ చేయాలి. INS అరిహంట్ అరిఘాట్ బే ఆఫ్ బెంగాల్లో డిప్లాయ్ చేస్తే ఇవి పాకిస్తాన్ బంగ్లాదేశ్కు పంపే యుద్ధ నౌకలను లేపేస్తాయి. 1971లో PNS గాజీను ఎలాగైతే లేపేశారో ఆ హిస్టరీను రిపీట్ చేస్తారు. లేదు, మిస్ క్యాల్కులేషన్స్ చేశారు, మద్రసాలో జమాతే ఇస్లామీ బ్రెయిన్ వాషింగ్ కారణంగా ఇండియాపై యుద్ధానికి దిగారు అనుకోండి, అదానీను యాక్టివేట్ చేసి ఫస్ట్ 20% పవర్ను కట్ చేస్తారు. బంగ్లాను డార్క్ చేసి బ్రహ్మోస్ వెలుగు ఎలా ఉంటుందో చూపిస్తారు. చీకట్లో బంగ్లాను ఉతికి ఆరేస్తారు. అదాని గొడ్డ పవర్ ప్లాంట్లో ఉన్న ఒక్క స్విచ్ బంగ్లాను అంధకారంలో పడేస్తుంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇండియా నుండి ప్రతి ఇయర్ 20 లక్షల టన్నుల రైస్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది.
ఉస్మాన్ హాదీ మరణం తర్వాత కూడా యూనిస్ 50,000 టన్స్ ఆఫ్ రైస్ను ఇవ్వమని ఇండియన్ ట్రేడర్స్ను అడిగాడు. మన వ్యాపారస్తులు యుద్ధ సమయంలో రైస్ను ఆపేస్తే బంగ్లాదేశ్లో ఉన్న 20 కోట్ల మంది జనాభాకు తినడానికి తిండి ఉండదు. గంగా, తీస్తా, బ్రహ్మపుత్ర డ్యామ్స్ను ఆపేస్తే కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. యుఏఈ, పాక్ నుండి ఎక్కువ ధరలో రైస్ను కొనుక్కోవాలి. ఇలా కొనుక్కుంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. బంగ్లాదేశ్ యొక్క 70% వ్యాపారం గార్మెంట్ ఫ్యాక్టరీస్. ఈ కంగులుగాలు బట్టల వ్యాపారం బాగా చేస్తారండి. ఈ బట్టలకు కావలసిన కాటన్, జూట్ ఇండియా నుండే వస్తుంది. ఇండియాతో యుద్ధానికి దిగితే గార్మెంట్ ఫ్యాక్టరీలు షట్ డౌన్ అవుతాయి. బంగ్లాదేశ్, నేపాల్ అండ్ భూటాన్తో ఇండియన్ రోడ్స్ అండ్ ఇండియన్ రైల్స్ను వాడి వ్యాపారం చేస్తోంది. మనం కనుక ఈ యాక్సెస్ ఇవ్వలేదు అంటే ఒక ఇయర్కు 8,000 కోట్ల నష్టం బంగ్లా వ్యాపారస్తులకు వాటిల్లుతుంది. బే ఆఫ్ బెంగాల్ సముద్ర దారి గుండా బంగ్లాదేశ్ $50 బిలియన్ విలువగల వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. 80% ఆయిల్ అండ్ గ్యాస్ను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ను పార్షియలీ ఇండియన్ నేవీ బ్లాక్ చేస్తే బంగ్లాదేశ్ మొత్తం షట్ డౌన్ అవుతుంది. ఎనర్జీ కీప్స్ ఎకానమీ రన్నింగ్. బంగ్లాకు 20% ఎనర్జీ అదాని ద్వారా వస్తుంది. వీళ్ళు ఇండియా నుండి లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్కు పోలిస్తే 70% ఎక్కువ విద్యుత్తును ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 70% ఎక్స్ట్రా విద్యుత్తును ఇంపోర్ట్ చేసుకోనున్నారు. మేబీ 2027లో దాదాపు 40% బంగ్లాదేశ్ విద్యుత్తును అదాని సప్లై చేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ కీప్స్ డాలర్ ఫ్లోయింగ్. గార్మెంట్ వ్యాపారానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇండియా నుండే వస్తాయి. గార్మెంట్ వర్కర్స్ తినే రైస్ కూడా ఇండియా నుండే వస్తుంది. ట్రేడ్ స్టాప్ అయితే డాలర్ రావు. డాలర్స్ రాకపోతే యుద్ధం చేయలేరు. యుద్ధ ఆయుధాలు కొనలేరు. ట్రాన్సిట్ కీప్స్ కాస్ట్ లో అంటారు. వ్యాపారంలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ను తగ్గిస్తేనే మార్కెట్లో ప్రోడక్ట్స్ అనేవి చీప్ అవుతాయి. వీళ్ళు ఇండియాతో గొడవ పెట్టుకుంటే ఇండియన్ రోడ్స్ అండ్ పోర్ట్స్ను వాడలేరు. బే ఆఫ్ బెంగాల్లో ఫ్రీగా తిరగలేరు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. మార్కెట్లో బంగ్లాదేశీ గార్మెంట్ వస్తువుల కంటే ఇండియా, వియట్నాం యొక్క వస్తువులు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా బంగ్లాదేశ్ యొక్క వ్యాపారం పడిపోతుంది. ఈ క్యాల్కులేషన్స్ అన్నిటినీ పరిగణలో తీసుకునే బంగ్లాదేశ్ తగ్గింది. పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ చాలా వల్నరబుల్ జియో స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది. ఇండియా, పాక్ మధ్య యుద్ధం జరిగితే అట్లీస్ట్ పాకిస్తాన్ జనరల్స్ సౌదీ, యుఏఈ, యూరోప్కు పారిపోగలరు. ఒకవేళ యూనిస్ మిస్ క్యాల్కులేషన్ చేసి పాకిస్తాన్ వెనక ఉంది అనే ధైర్యంతో ఇండియాపై యుద్ధానికి దిగితే బే ఆఫ్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్ట్ నుండి ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ లిటరలీ చెబుతున్న బంగ్లాదేశ్ను ఆదిమేస్తుంది. K4 మిజైల్స్ను కాలక్షేపానికి బే ఆఫ్ బెంగాల్లో టెస్ట్ చేయలేదండి. వార్నింగ్ ఇవ్వడానికే టెస్ట్ చేశారు. ఈ సబ్మరైన్ స్టెల్త్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇవి ఇండియన్ ఓషన్లో లేదా బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయి అనేది డిఫెన్స్లో టాప్ 3 పీపుల్కు మాత్రమే తెలుసు. ఈవెన్ మోడీ గారు, అజిత్ దోవల్ గారికి కూడా ఈ సబ్మరైన్స్ ఎక్కడున్నాయి అనేది తెలియదు. వైజాగ్ సముద్ర తీరం నుండి ఈ సబ్మరైన్స్ ఢాకాపై మిజైల్స్ను ఫైర్ చేయగలవు. దిస్ ఈజ్ వెరీ డెడ్లీ అండ్ డేంజరస్. అండ్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మిలిటరీ కంపారిజన్ నక్కకు నాగలోకానికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంది. ఇండియా దగ్గర 14 లక్షల యాక్టివ్ మిలిటరీ పర్సన్స్ ఉంటే 1,00,000 బంగ్లాదేశ్ దగ్గర ఉన్నారు. డిఫెన్స్ బడ్జెట్ ఇండియా దగ్గర $90 బిలియన్ ఉంటే వీళ్ళ దగ్గర $5 to $6 బిలియన్ మాత్రమే ఉంది. డిఫెన్స్ బడ్జెట్ లేకపోతే యుద్ధం ఎలా చేయగలరు? మన దగ్గర 1800 కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే వారి దగ్గర 100 ఉన్నాయి. ఇండియా దగ్గర 150+ షిప్స్ ఉంటే బంగ్లాదేశ్ దగ్గర కేవలం 50 ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 10-20 ఉంటాయి. పాకిస్తాన్ దగ్గర అగస్తా వంటి సబ్మరైన్స్ ఉన్నాయి. అవి కూడా షెడ్కి వెళ్ళాయి, మెయింటెనెన్స్లో ఉన్నాయి. అరిహంట్, అరిఘాట్కు సమాధానం ఇవ్వడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. సో మిలిటరీ కంపారిజన్లో కానీ, ట్రేడ్లో కానీ, ట్రాన్సిట్లో కానీ అండ్ ఈవెన్ మిలిటరీ పవర్లో కానీ ఏ విధంగా చూసుకున్నా బంగ్లాదేశ్ ఇండియాతో యుద్ధం చేయడానికి ఇప్పుడు రెడీగా లేదు. డిసెంబర్ 18 ఉస్మాన్ హాదీ సింగపూర్ హాస్పిటల్లో చనిపోయాడు అనే వార్తలు వచ్చిన వెంటనే ఇండియన్ హైకమిషన్ ఇండియన్ అసెట్స్ పై దాడి జరిగింది. పాపం దీపును కూడా చంపేశారు. డిసెంబర్ 19 and 20 ఈ 2 రోజులు బంగ్లా నిబ్బా స్టూడెంట్స్ త్రిపుర బార్డర్కు చేరుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. వి విల్ కట్ ఇండియా ఇంటూ 4 parts అంటున్నారు. డిసెంబర్ 21 రోజు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు యూనిస్ను బైపాస్ చేసి యూనిస్ వద్దు అని చెప్పి డైరెక్ట్గా వకరుజ్జమాన్కు కాల్ చేశారు. ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. యోగక్షేమాలు కనుక్కోవడానికి వకరుజ్జమాన్కు కాల్ చేయలేదు, వార్నింగ్ ఇవ్వడానికే కాల్ చేశారు. పొలిటికల్ లీడర్ ప్రొటెస్ట్ చేస్తే ఆర్మీ చీఫ్ ఏం చేస్తాడు అని మీరు నన్ను అడగొచ్చు. యాక్చువల్లీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ వకరుజ్జమాన్. ఇతని అంగీకారం లేకుండా, ఇతని ఎస్ లేకుండా యాంటీ ఇండియా ప్రొటెస్ట్లు ఇంత పెద్ద ఎత్తున జరిగే అవకాశమే లేదు. కాబట్టే
వకరుజ్జమాన్ను స్పాట్లో పెట్టి నువ్వు దీని వెనక ఉన్నావా అని అడిగారు. ఆగస్టు 2024లో స్టూడెంట్ ప్రొటెస్ట్ను అడ్డుకోవాలి, లాక్డౌన్ను ప్రకటించాలి అని హసీనా వకరుజ్జమాన్ను బంగ్లాదేశీ మిలిటరీను ఆదేశించింది. బట్ వకరుజ్జమాన్ హసీనా చెప్పినట్లు వినలేదు. బంగ్లా ఆర్మీ స్టూడెంట్స్ పై దాడి చేయదు, వీ కెనాట్ హ్యాండిల్ ద క్రౌడ్ అని చెప్పి వకరుజ్జమాన్ చేతులు ఎత్తేశాడు. ఆ తర్వాత అజిత్ దోవల్ గారు కాల్ చేసి, షేక్ హసీనా నువ్వు ఇండియాకు వచ్చే, లేకపోతే నిన్ను చంపేయడానికి మీ ఆర్మీనే ప్లాన్ చేసింది అని హెచ్చరించిన తర్వాత హసీనా ఢిల్లీకి వచ్చేసింది. ఆగస్టు 2024లో హసీనా పారిపోయింది. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 2024లో వకరుజ్జమాన్ అఫీషియల్గా యుఎస్ఏకు వెళ్ళి అమెరికన్ ఆర్మీ పెద్దలతో భేటీ చేశాడు. మార్చి 2025లో యుఎస్ యొక్క సీనియర్ ఆర్మీ ఆఫీసర్, డిప్యూటీ కమాండర్ జనరల్ యుఎస్ ఆర్మీ పెసిఫిక్ లెఫ్టినెంట్ జనరల్ జోయల్ బంగ్లాదేశ్కు వెళ్ళి వకరుజ్జమాన్ను మీట్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ అండ్ అమెరికా మధ్య జాయింట్ మిలిటరీ డ్రిల్స్ జరిగాయి. రఖైన్ కారిడార్లో అమెరికన్ ఆర్మీతో ఎంగేజ్ అవుతున్నాడు వకరుజ్జమాన్. హ్యుమానిటేరియన్ ఎయిడ్ అని చెప్పి అమెరికన్ ఆర్మీకు ఆశ్రయం ఇచ్చాడు వకరుజ్జమాన్. బంగ్లా ఆర్మీ చీఫ్ మిస్కాల్కులేటెడ్ అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటున్నాడేమో అని చెప్పి ఇండియన్ ఆర్మీ చీఫ్ కాల్ చేసి మాట్లాడిన తర్వాత బంగ్లాలో యాంటీ ఇండియా ప్రొటెస్టులు తగ్గిపోయాయి. బంగ్లాదేశ్ ఆర్మీ రంగంలో దిగింది, స్టూడెంట్స్ ను అదుపు చేసింది, ప్రొటెస్టర్స్ ను అదుపు చేసింది. ఇండియన్ హై కమిషన్స్, కాన్సులేట్స్ లో రక్షణను పెంచింది, నిఘాను పెంచారు. రైట్, ఇండియా హిందువులపైన ఎవరైనా దాడి చేస్తే పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. వకరుజ్జమాన్కు కాల్ చేసిన తర్వాత దీపు చంద్రదాస్ను చంపిన వారిని ఊరేగించారు, కొట్టారు, జైల్లో వేశారు. చాలా స్ట్రిక్ట్గా యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. నిన్న కూడా ఇంకొక హిందువును చంపేస్తే ఇతన్ని బ్లాస్ఫమీ కింద, లేదా ఇతన్ని మాబు చంపలేదు, ఇంటర్నల్ గొడవల కారణంగా ఎక్స్టార్షన్ ఇష్యూ మీద ఇతన్ని చంపేశారు, దిస్ ఈజ్ ఇంటర్నల్ ఇష్యూ అని బంగ్లాదేశ్ డౌన్ ప్లే చేయడానికే చూస్తోంది. ఆ బార్డర్ దగ్గర పిచ్చోళ్ళు వెళ్ళారు కదా, బెంగాలీ పిచ్చోళ్ళు, వాళ్ళందరినీ గెంటేశారు. బార్డర్ దగ్గర బంగ్లాదేశీ ఆర్మీ ఫుల్ కార్డన్ అయిపోయింది, ఫుల్గా రక్షణను పెంచింది అనమాట. సో ఈ విధంగా యాంటీ ఇండియా ప్రొటెస్టులు, యాంటీ ఇండియా స్టేట్మెంట్లు, యాంటీ ఇండియా మ్యాప్లు, ఈ పంచాయతీ మొత్తం తగ్గిపోయింది. మెయిన్ మీడియాలో చూపించినట్లు ఇండియా బంగ్లాదేశ్ మధ్య యుద్ధం రాదు, బంగ్లాకు అంత సీన్ లేదు, ఇండియా అనవసరంగా బంగ్లాదేశ్ వంటి చిన్న చిన్న దేశాలపై దాడి వంటివి చేయదు, పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న ప్రాక్సీ ఉగ్రవాదుల ద్వారా ఇండియాలో ఉగ్రవాదం చేస్తుంది తప్పితే యుద్ధం జరిగే అవకాశాలు ఆల్మోస్ట్ జీరో. రెహమాన్ తారిక్ రంగంలో దిగాడు. ఇతను 17 years తర్వాత ఢాకా చేరుకున్నాడు. ఖలీదా జియా పెద్ద కుమారుడు. ఇతన్ని ద డార్క్ ప్రిన్స్ అంటారు. ఇతను ఒక మెంటలోడు. ఖలీదా జియా లాగా, షేక్ హసీనా లాగా అమాయకుడు కాదు. ఇతను రంగంలో దిగడానికి కారణం పాకిస్తాన్ బ్యాక్ చేసే జమాతే ఇస్లామీకు డిపాజిట్లు రాకుండా చేయాలి అని ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఇన్ని రోజులు పాకిస్తాన్ ఐఎస్ఐ ఆశలన్నీ పటాపంచలయ్యాయి. జమాతే ఇస్లామీ గెలిచేస్తుంది, బంగ్లాదేశ్లో షరియా చట్టాన్ని తెచ్చేస్తాము, బంగ్లాదేశ్ను మరో పాకిస్తాన్లా చేస్తాము అని ఎన్నో కలలు కన్నారు. బట్ రెహమాన్ తారిక్ తన ఫస్ట్ స్పీచ్లో ఏమంటాడు అంటే, బంగ్లాదేశ్ విల్ బి బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ రావల్పిండితో లేదా ఢిల్లీతో ఎంగేజ్ అవ్వదు, బంగ్లాదేశ్లో డెమోక్రసీ ఉంటుంది, అన్ని మతాల కులాల వారిని సమానంగా చూసుకుంటాము, మేము ఎవరిపైన వివక్ష చూపించము, ముఖ్యంగా మద్రసాలో విషాన్ని నింపుతున్న వారందరినీ ఏరి వేస్తాము అని చాలా స్ట్రాంగ్గా జమాతే ఇస్లామీకు వార్నింగ్ ఇచ్చారు. ఖలీదా జియా అన్నంలో విషం పెట్టి ఆవిడ ఆరోగ్యాన్ని పాడు చేశారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. పాక్ ఐఎస్ఐకు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి రెహమాన్ తారిక్ రంగంలో దిగాడు. ఇతనే నెక్స్ట్ బంగ్లాదేశ్కు పీఎం అవ్వనున్నాడు. ఇతను కనుక గెలిస్తే జమాతే ఇస్లామీను, పాక్ ఐఎస్ఐను గెంటేస్తాడు. చైనా ఇండియాతో ఎంగేజ్ అవుతాడు. వ్యాపారం, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రెహమాన్ తారిక్కు ఇండియా యొక్క ఆశీర్వాదం ఉంది. ఖలీదా జియా ఆరోగ్యం బాగుపడాలి అని ఇండియా ఆల్రెడీ కోరుకుంది. సో ఈ విధంగా షేక్ హసీనా లేకపోతే ఖలీదా జియాకు సపోర్ట్ చేసి ఖలీదా జియాను గెలిపించడానికి మన రా కుమారులు ప్రయత్నిస్తున్నారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇంకొకసారి చెప్తున్నా, టాటా ఏఏ లైఫ్ మంచి ఎన్ఎఫ్ఓను ప్రవేశపెట్టింది. దీని యొక్క లాస్ట్ డేట్ December 31. ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో, కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. దీని యొక్క QR కోడ్ను స్కాన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోగలరు.